आचार्य पुरोगमैः स्वस्तिदा विसस्पतिर्वृत्रः विमृधो वसि वृषेन्द्रः कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय वैकुंठ विरक्ताय स्वामी पुष्करिणी तटे रमजारममानाय पशुवान् भवति श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगल నమస్కారం. ఈరోజు గుప్తాస్ గోల్డ్ హౌస్ ఓపెనింగ్కి వచ్చిన మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, రాఘవరావు గారు, రియాజ్ గారికి అందరికీ నమస్కారాలు. అదేవిధంగా గుప్తాస్ అంటే గుడ్ విల్కి, గుడ్నెస్కి మరో పేరు. అలాంటి గుప్తా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుప్తా గోల్డ్ హౌస్ స్టార్ట్ చేసి చాలా విజయవంతంగా ఈ గోల్డ్ షాప్ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ యొక్క యూనిటీయే వాళ్ళ సక్సెస్ కారణం, అదే కంటిన్యూ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.
ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో గుప్తాస్ గోల్డ్ హౌస్ జస్ట్ ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు మాకుడు శ్రీనివాసరెడ్డి గారు, అట్లానే పెద్దలు రామచంద్ర జనార్దన్ గారు, హనుమంతరావు గారు, రియాజ్ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. గుప్తాస్ అనేది మాకుంట గారు చెప్పినట్టు ఒక బ్రాండ్. అది వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఒంగోలు పట్టణం కానీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో వారికి మంచి ఇమేజ్ ఉంది. అదే పద్ధతిలో వీరు ఈరోజు ఒక గోల్డ్ షోరూమ్ ఒంగోలుకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అందువల్ల నేను భగవంతుడు కోరుకుంటున్నాను, తప్పకుండా ఈ గోల్డ్ బిజినెస్ బాగా విజయవంతంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒంగోలులో గుప్తాస్ గోల్డ్ షాప్. గుప్తాస్ అనగానే ఒక బ్రాండ్ నేమ్ ఒంగోలులో కూడా. ఎందుకంటే వాళ్ళు బిల్డర్స్గా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక క్వాలిటీగా వాళ్ళు ఇవ్వటం కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా కూడా ఇమ్మీడియట్గా సేల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయంటే వాళ్ళు ఎప్పుడు కూడా లాభాల కంటే క్వాలిటీని మెయింటైన్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు మళ్ళా గోల్డ్ షాప్లో కూడా వాళ్ళంతా కూడా రావటం. ఈరోజు గోల్డ్ షాప్కి మేము ఎంపీ గారు, అదేవిధంగా మన రాఘవరావు గారు, రియాజ్ గారు, మన హనుమంతరావు గారు, పెద్దలంతా కూడా చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ప్రజలు కూడా ఇదివరకు అన్నీ కూడా మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. మనం కూడా బట్టల షాప్ ఓపెన్ చేసాం. ఈరోజు ఒంగోలులో లేనిది అంటూ ఏది లేకుండా అన్ని షోరూమ్స్ కూడా ఒంగోలులోనే అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒంగోలులో కూడా అన్నీ వస్తూ ఉన్నాయి. ఇది చాలా సంతోషం. ఒంగోలు ప్రజల మీద ఒక నమ్మకంతో ఈరోజు ఒక మంచి గోల్డ్ షాప్ని కూడా వీళ్ళు కూడా బిల్డర్స్ నుంచి గోల్డ్ షాప్ కూడా పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు రావటం చాలా సంతోషం తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఈ గోల్డ్ షాప్ కూడా వాళ్ళకి ఇదివరకు ఏదైతే బిల్డర్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నారో అదేవిధంగా దీంట్లో కూడా ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేసుకుంటా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, వారు ఎవరైతే ఈ గోల్డ్ షాప్లో భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇది కూడా సక్సెస్ఫుల్గా జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. నమస్కారాలు. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక మంచి షోరూమ్ ఓపెన్ కావటం ఇప్పటివరకు చూస్తున్నాం మనం. జ్యువెలరీ షాప్స్, క్లోతింగ్ షాప్, శారీసు, ఇవన్నీ కూడా అన్ని రకాల రెస్టారెంట్స్ కూడా నగరానికి కావాల్సిన హంగులన్నీ కూడా ఏర్పడటం అనేది ఒంగోలులో ప్రముఖమైన వ్యాపారస్తులందరూ కూడా, ప్రతి ఒక్కరూ ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలందరూ కూడా ఒక మంచి షోరూమ్ ఒకటి తయారు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గుప్తాస్ గోల్డ్ హౌస్ వారు కొత్త షోరూమ్ని వాళ్ళు ఓపెన్ చేస్తున్నందుకు వారికి మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కూడా కాంప్లిమెంట్స్ కూడా చెప్తూ, వారిని కూడా ఇటువంటి అంటే జ్యువెలరీ షాప్ అని అంటేనే చాలా ఖరీదైన విషయం ఇది. అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ కావాలి. గుప్తాస్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కూడా నేను తెలుపుతూ, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వాళ్ళు ఎంతో విధంగా కూడా ముందుకు సాగుతూ మనం చూసాం. బంగారు గోల్డ్ షాప్తో కూడా వారు కూడా జీవితాన్ని కూడా ప్రారంభించి, పెద్దలు వారు కూడా చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు వీరబాబు గారు. అందరూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా వ్యాపార రంగంలో కూడా నిమిత్తమై ఒంగోలు ప్రజలకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని వారిని పూర్తిగా అభినందిస్తూ, వాటికి మంచి ఆశీస్సులు కూడా ఆ భగవంతుడు వారికి కూడా చేకూర్చాలి. వారికి వ్యాపారం కూడా బాగా జరగాలనేది కూడా మాగుంట కుటుంబం లక్ష్యం. థ్యాంక్ యూ.